Good morning, student. Now I am going to taking class Child Health Nursing paper 2. Next class వచ్చేసి టాపిక్ వచ్చేసి మనకి టాయిలెట్ ట్రైనింగ్ దెన్ ప్లే ఇన్ స్కూల్ ఆఫ్టర్ స్కూల్ గురించి మనం నేర్చుకుందాం. ఇవన్నీ కూడా దేని మీద ప్రభావితం చూపిస్తున్నాయంటే మనము ప్రీవియస్ క్లాసెస్ నుంచి కూడా మనం తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. దేని గురించి అంటే పెరుగుదల మరియు అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో, ఆ పెరుగుదల అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం చూసుకున్నాము. అదే విధంగా ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు మనకి క్లాస్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక టాయిలెట్ ట్రైనింగ్. ఇవన్నీ కూడా బేబీ యొక్క పెరుగుదల మీద అభివృద్ధి మీద చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి అని అంటే కనుక పెరుగుదల అభివృద్ధి గురించి నేర్చుకున్నాము. పెరుగుదల అంటే ఏంటి, అభివృద్ధి ఏంటి, ప్రభావితం చేసే అంశాలు, న్యూట్రిషన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనము స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్, ప్రీ స్కూల్ చిల్డ్రన్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసుకుని ఇవన్నీ కూడా దేని మీద ప్రభావితం చూపిస్తున్నాయంటే బిడ్డ యొక్క ఎదుగుదల మీద మరియు లేకపోతే కనుక వాడి యొక్క అభివృద్ధి మీద ప్రభావితం చూపిస్తున్నాయని మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు అదే విధంగా మనము చూసినట్లయితే కనుక ఈ టాయిలెట్ ట్రైనింగ్ పిల్లలకి చాలా మందిగా 0 to 1 or 2 years వరకు కూడా చాలా మంది పిల్లలకి రెగ్యులర్గా మనం చూసేటటువంటిది ఏంటి అంటే కనుక వారిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మూత్ర విసర్జన పక్క మీద చేయడం అనేది, పడక మీద జరగడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క అలవాటును మనం ఏ విధంగా తప్పించాలి అని చూస్తే కనుక ఈ యొక్క క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా చాలా పదే మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇది 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. టాయిలెట్ ట్రైనింగ్ ఇన్ చిల్డ్రన్స్ అని చెప్పేసి టాయిలెట్ ట్రైనింగ్ అనగానేమి అని అడుగుతూ ఉంటాడు. ఇది ఏంటంటే శిశువుల్లో పలుమార్లు మూత్ర విసర్జన పిల్లలు చాలా మంది పడకల్లో జరగడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం అనమాట. ఈ సర్వసాధారణమైన విషయాన్ని మనము ఏ విధంగా తగ్గించవచ్చు, ఏ విధంగా దీన్ని నివారించవచ్చు అని కనుక మనం కనుక చూసినట్లయితే కనుక పిల్లలకి మనము ఉదయం లేవగానే వారిని మనము బాత్రూమ్స్ కానీ లేకపోతే వాష్రూమ్స్ తీసుకెళ్ళేటువంటి అలవాటును మనము నేర్పించాలి. చాలామంది పిల్లలకి తెలియక పడకల్లోనే మూత్ర విసర్జన అనేది చేసేస్తూ ఉంటారనమాట. ఇవి లేకోకుండా వారిని మనము ప్రోత్సహించాలి. తర్వాత వారికి మనం తెలియచేయాలి, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి మనము వారికి తెలియచేయడం అనేది చాలా మంచి విషయం అనమాట. తర్వాత వారు చేసినటువంటివి చేస్తే గనక ఈ టాయిలెట్ ట్రైనింగ్ అనేది మనం చూసుకున్నట్లయితే కనుక సర్వసాధారణమైనటువంటి విషయం, పట్టణ తగ్గినటువంటి విషయం అని మనం చూసుకునే ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక దీంట్లో మనకి ఏమేమి పాయింట్స్ కనపడుతూ ఉంటాయంటే కనుక మనం కనుక అది బిడ్డ ఎక్కువగా పక్కన తడిపే అలవాటు ఉన్నట్లయితే కనుక తడిపిన ప్రతిసారి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే అదే తల్లిదండ్రులుగా వాళ్ళు చేయవలసిన విషయం ఏంటి అంటే కనుక నాప్కిన్ని మారుస్తూ ఉండాలి. అంటే టాయిలెట్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళు ఏం చేయాలి అని అంటే కనుక నాప్కిన్ని మారుస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి చూసినట్లయితే కనుక ఈ యొక్క అలవాటు సర్వసాధారణంగా ఈ అలవాటు ఎక్కువగా ఎక్కడ మనకు కనపడుతుందంటే 2 years లోపు పిల్లల్లో మాత్రమే ఈ యొక్క లక్షణం అనేది కనబడుతూ ఉంటుంది. అలా కనపడినప్పుడు వారికి మనం అలా చేయకూడదు అని చెప్పేసి వారికి మనము చెప్తూ ఉంటారు. 2 years లో పిల్లలు 2 years తర్వాత అయితే 3 years లో పిల్లలు అయితే అమ్మ నాకు టాయిలెట్ వస్తుంది, నేను టాయిలెట్కి వెళ్తున్నా వాళ్ళు మనం చెప్తూ ఉంటారు. కానీ ఈ 2 years లో పిల్లలు అయితే వాళ్ళకి చెప్పడం రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పడక మీద ఎక్కువగా తడుపుతూ ఉంటారు. అలా తడిపేటప్పుడు ప్రతిసారి కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే వారి నాప్కిన్స్ మార్చాలి. తర్వాత పొడి దుస్తులను వారికి ఉపయోగించాలి. ఆ దుస్తులను తీసివేసి పొడి దుస్తులు వారికి వేయడం అనేది చేయాలన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు మనకి వారిలో ఉండేటువంటి యొక్క అలవాట్లు మనము మార్పించగలుగుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి రాత్రి 3 years లో పిల్లలు చెప్తూ ఉంటారు కానీ ఈ అలవాటు ఉంటారు. శుభ్రమైన దుస్తులు వారికి మనము ధరించాలి, ఇది మంచి అలవాటు కాదు, ఇలా చేయకూడదని వారికి మనము తెలియచేయాలి. ఇంకా మనం చూసినట్లయితే కనుక ఇంకా వారు కనుక మంచి అలవాటును వారికి నేర్పించాలి. నిద్రపోయినా లేచిన ప్రతిసారి కూడా వారిని ఏం చేయాలి అంటే కనుక వాష్రూమ్ తీసుకెళ్ళడం అనేది మనము నేర్పించాలి. అలా చేసిన వెంటనే మలమూత్ర విసర్జన చేసిన వెంటనే వారికి కాళ్ళు చేతులను శుభ్రపరచుకోవాలని వారికి మనము చెప్పాలి. అలా చేసిన ప్రతిసారి కూడా బిడ్డలు మనము మంచి పని చేస్తామని చెప్పేసి వారిని కనుక మనం ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక
ఇంకా వారికి పొడి దుస్తులను ఉపయోగించాలి. ఇలా చేసిన ప్రతిసారి మన బిడ్డలను దగ్గరికి తీసుకుని మనం అప్పులు చేర్చుకుని ఆప్యాయతగా పలకరించి వారికి ప్రేమగా మాట్లాడి మంచి పని చేస్తారో ఈ విధముగా చెయ్యని మనం వారికి తెలియచేయాలి. ఎప్పుడైతే మనం అలా తెలియచేస్తూ ఉంటామో, ఎప్పుడైతే వారికి మనం అలా చేస్తూ ఉంటామో ఈ యొక్క అలవాటు నుండి వారు మాన్పించుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే కనుక సర్వసాధారణంగా చిన్నపిల్లల్లో కనపడేటటువంటి ఈ యొక్క సిమ్టమ్ అనమాట. వన్ ఆఫ్ ద సిమ్టమ్ అబౌట్ 2 years బిలో చిల్డ్రన్స్. ఇది 2 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లల్లో ఎక్కువగా ఇది కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క లక్షణాన్ని మనము విడిపించడానికి వారికి మనము తెలియచేయాలి. ఇంకా అదే విధంగా మనం చూసినట్లయితే కనుక టాయిలెట్ ట్రైనింగ్ లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే ఇది 2 years లోపు పిల్లలకి కనపడేటటువంటి సర్వసాధారణమైనటువంటి సిమ్టమ్ అనమాట, లక్షణం అనమాట. దీన్ని ఏం చేయాలి, వారిని మాన్పించడానికి మనం తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం 2 years లోపు పిల్లలు అయితే ఈ విధమైనటువంటి అలవాటుకి గురవుతూ ఉంటారు. 3 years లోపు పిల్లలు వారికి టాయిలెట్ వచ్చినప్పుడు మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. వారు అలా చేస్తున్నప్పుడు ఇది మంచిది కాదు, ఇలా చేయకూడదని చెప్పి వారిని వెంటనే వారు ఉదయం లేచిన వెంటనే వారిని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలంటే వాష్రూమ్స్ తీసుకెళ్ళి నేర్పించేటువంటి మంచి అలవాటు వారికి మనము నేర్పించాలి. అలా చేసిన తర్వాత వాటిని మనం ఏం చేయాలంటే ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే పొడి దుస్తులను, ఆ తడి దుస్తులను తీసివేసి పొడి దుస్తులను వారికి ఉపయోగించాలి. తర్వాత మనం వారు చేసినటువంటి ప్రతి పనికి కూడా వారిని మనము ఏం చేయాలంటే వారిని మెచ్చుకోవడం అనేది చేయాలి. అలా చేసినప్పుడు ఆప్యాయతగా వారిని పలకరించాలి. అలా చేసినప్పుడు వారి యొక్క పెరుగుదల అభివృద్ధి కూడా మంచిగా ఉంటుంది. చేసిన ప్రతిసారి కూడా వారు మంచి పనులు చేయడానికి, మంచి అలవాట్లు నేర్చుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక దీంట్లో ఇంకా మనం ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో టాయిలెట్ ట్రైనింగ్ గురించి చూసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము చూసినట్లయితే కనుక రిఫ్లెక్సెస్ అనమాట అండి. రిఫ్లెక్సెస్ అంటే ప్రతిచర్యలు మనం ఏదైనా ఒక పని చేస్తే కనుక దాన్ని స్పందించుట. అంటే చిన్నపిల్లలు ఎక్కువగా వారు కనుక చిన్నపిల్లలు కనుక మనం చూసినట్లయితే కనుక ఈ రిఫ్లెక్సెస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి మోరో రిఫ్లెక్సెస్ అని మనం చదువుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి రూటింగ్ రిఫ్లెక్సెస్ అని మనం చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాస్పింగ్ రిఫ్లెక్సెస్ అని చూస్తున్నాం. తర్వాత సకింగ్ రిఫ్లెక్సెస్. ఇవన్నీ కూడా 4 రకాల రిఫ్లెక్సెస్ అంటే ప్రతిచర్యలు. మనం చేసేదానికి వాడు స్పందించడం అనమాట. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే మనం ఏం చేసినా మనం చేసిన ప్రతి దానికి కూడా వాడు స్పందించడం అనేది జరుగుతూ ఉంది. అదే విధంగా స్పందిస్తూ ఉంటాడు. మనం కనుక చూసినట్లయితే కనుక ఈ రిఫ్లెక్సెస్ మనం చూసినట్లయితే ప్రతిచర్యలు అనేది మనము పిలుస్తూ ఉంటాం. ప్రతిచర్యలు ఫస్ట్ వన్ వచ్చేసి మోరో రిఫ్లెక్స్, ఉలిక్కి పడడం. మనం కనుక వాడిని కనుక మనము టచ్ చేసినట్టే వెంటనే కనుక వాడిని కనుక మనం ముట్టుకుంటే కనుక, లేకపోతే ఆ పాదం యొక్క అడుగుని కనుక మనం ఇలాగా గీరినట్లయితే కనుక వెంటనే వాడు ఇలాగ ఉలిక్కి పడడం అనేది చూస్తూ ఉంటాం అనమాట. దాన్ని వచ్చేసి మనము మోరో రిఫ్లెక్సెస్ లేదా ఉలిక్కి పడుట అని చెప్పేసి మనము అంటూ ఉంటాం. తర్వాత రూటింగ్ రిఫ్లెక్సెస్ వచ్చేసి మనము కనుక వాడిని కనుక టచ్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనం టచ్ చేసినప్పుడు ఉలిక్కి పడడం అనేది మోరో రిఫ్లెక్స్ అంటున్నాము. అది పాదంలో కనుక మనం టచ్ చేసినట్లయితే కనుక మదర్ యొక్క నిప్పుల కొరకు వాడు వెతుకుతూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు, మోరో రిఫ్లెక్సెస్. తర్వాత మనం వచ్చేసి రూటింగ్ రిఫ్లెక్సెస్. మనం కనుక ఈ యొక్క బుగ్గలు కనుక మనం ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ చెవి దగ్గర వరకు కనుక మనం ఇలాగా వాడిని కనుక ఇలా టచ్ చేసినట్లయితే కనుక వాడు ఉలిక్కిపడితో తర్వాత ఉలిక్కిపడి వాడు ఏం చేస్తాడంటే మదర్ యొక్క నిప్పుల కొరకు వాడు నిదుగుతూ ఉంటాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక గ్రాస్పింగ్ రిఫ్లెక్సెస్, పట్టుకునుట. మనం చెయ్యి కనుక వాడి చేతిలో కనుక ఇలా పెట్టినట్లయితే కనుక మన చేతిని వాడు మన యొక్క బ్రెయిన్ ఇలా పట్టుకోవడానికి వాడు ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. దాన్ని మనం వచ్చేసి ఏమని చెప్తున్నాం అంటే కనుక గ్రాస్పింగ్ రిఫ్లెక్సెస్ అని మనము చెప్తూ ఉన్నాం. మన చెయ్యి కనుక వాడి యొక్క చేతిని కనుక పట్టుకున్నట్లయితే కనుక మన చేతిని పట్టుకోవడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. దాన్ని మనము గ్రాస్పింగ్ రిఫ్లెక్సెస్ అంటాం. తర్వాత సక్కింగ్ రిఫ్లెక్స్. సక్కింగ్ అంటేనే చప్పరించడం, అంటే చీకడం అంటాం కదా. మనం ఇంకా తెలుగులో చెప్పుకోవడం అంటే కనుక మన నోటిని కనుక మన యొక్క బ్రెయిన్ కనుక వాడి నోట్లో కనుక పెట్టినట్లయితే కనుక దాన్ని జుక్కుతాం అని చెప్తాం కదా, చప్పరించుట అనమాట. దాన్ని చప్పరించడానికి అంటే వాడి యొక్క ఫీలింగ్ ఏంటంటే మదర్ ఫీడింగ్ అనుకుని వాడు ఏం చేస్తుంటాడంటే కనుక దాన్ని చప్పరించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని
దీన్ని మనం ఏమని చెప్తున్నాం అంటే సకింగ్ రిఫ్లెక్సెస్ అని మనము చెప్తూ ఉంటున్నాం. మన ఫస్ట్ క్లాస్ మనం చూసినట్లయితే కనుక టాయిలెట్ ట్రైనింగ్ చూస్తాము, తర్వాత రిఫ్లెక్సెస్ చూసినట్లయితే కనుక 4 రిఫ్లెక్సెస్ అనేవి మనకి కనపడుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మోరో రిఫ్లెక్సెస్, మనం ఉలిక్కి పట్టడం అనేది చూస్తూ ఉంటాం. దీన్ని కనుక బిడ్డను కనుక మనము పాదాల దగ్గర కానీ అరికాల దగ్గర కానీ వాడి యొక్క బుగ్గను కనుక మనం సడన్ గా పట్టుకున్నట్లయితే కనుక వాడు ఉలిక్కిపడి మన వైపు చూడడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏం చెప్తామంటే మోరో రిఫ్లెక్సెస్ అని మనం చెప్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి రూటింగ్ రిఫ్లెక్సెస్. రూటింగ్ రిఫ్లెక్సెస్ వచ్చేసి మనం కనుక ఇక్కడి నుంచి కనుక మనము ఈ చెవి దగ్గర వరకు కనుక మనం కనుక వాడిని టచ్ చేసినట్లయితే ఇలాగ మనం కనుక ఇలా పుట్టుకుని మనం ఇలా తాకినట్లయితే కనుక వాడు మదర్ యొక్క నిప్పుల కొరకు వాడు వెతుకుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రాస్పింగ్ రిఫ్లెక్సెస్. గ్రాస్పింగ్ రిఫ్లెక్సెస్ అంటే మనం ఏం చెప్తున్నామంటే పట్టుకోవడానికి ప్రయత్నించేస్తాడు. మనం కనుక బిడ్డ యొక్క చేతిలో కనుక మన యొక్క బ్రెయిన్ కానీ లేకపోతే మన దగ్గర ఏదైనా వస్తువులు ఉన్నట్లయితే కనుక ఆ వస్తువులు ఇలా పెట్టినట్లయితే వాడు దాన్ని ఇలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దాన్ని గ్రాస్పింగ్ రిఫ్లెక్సెస్ అని అంటున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సక్కింగ్ రిఫ్లెక్సెస్, సప్పరించుట. అంటే దీంట్లో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే కనుక మన యొక్క బ్రెయిన్ కానీ బ్రెడ్ యొక్క వేరుని కానీ మనం పట్టుకొని వాడి యొక్క నోట్లో కానీ పెట్టినట్లయితే కనుక దాన్ని చప్పరించడానికి వాడు ప్రయత్నిస్తుంటాడు. అంటే ఈ రిఫ్లెక్సెస్ ప్రతిచర్య ఎందుకు చెప్తున్నాము, ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటే కనుక ఇవన్నీ కూడా అబ్జర్వ్ స్కోరింగ్ చేయడానికి ఇవి ఉపయోగపడుతుంది. వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంది, వారికి మదింపుని లెక్క కట్టడానికి మనం చేయవలసిన పనులు ఏంటి అంటే కనుక ఈ యొక్క 2 సంవత్సరాలు దాటి పిల్లలు మనం టాయిలెట్ ట్రైనింగ్ గురించి వారికి తెలియచేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫ్లెక్సెస్ గురించి మనం చేయాలి. ఇవన్నీ కూడా చేసిన తర్వాతనే మనం ఈ అబ్జర్వ్ స్కోర్ చార్ట్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. అందుకని మనం దీన్ని కనుక చూసినట్లయితే కనుక ప్రతి చర్యలు మనం ఏదైనా సరే చేసినట్లయితే కనుక ఆ బేబీ మంచి హెల్తీగా యాక్టివ్ గా ఉన్నట్లయితే కనుక వాడి యొక్క ఆ యొక్క ప్రతిచర్య అనేది ఆ యొక్క రిఫ్లెక్స్ అనేది మనకి కనబడాలి. దాన్ని మనం ఏం చెప్తున్నామంటే ప్రతిచర్యలను చెప్పుకున్నాం. ప్రతిచర్యలు చూసినట్లయితే కనుక 4 రకాల పరిచర్యలు అనేది మనకి కనబడుతూ ఉంటున్నాయి. ఒకటి వచ్చేసి రూటింగ్ రిఫ్లెక్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మోరో రిఫ్లెక్స్, రూటింగ్ రిఫ్లెక్స్, గ్రాస్పింగ్ రిఫ్లెక్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి మనం ఏమని చెప్తున్నాము అంటే కనుక సక్కింగ్ రిఫ్లెక్సెస్ అని మనము చదువుతూ ఉంటున్నాం. ఈ విధంగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్జర్వ్ స్కోరింగ్. అబ్జర్వ్ స్కోరింగ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ అబ్జర్వ్ స్కోర్ అనేది ఎలా ఉంటుంది, ఈ అబ్జర్వ్ స్కోర్ ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు దీన్ని చేయాలి అని కనుక మనం చూసినట్లయితే కనుక ఒకవేళ బిడ్డ శ్వాస తీసుకోవడం కనుక కష్టంగా ఉన్నప్పుడు వాడికి కృత్రిమ శ్వాసను అందించడానికి ప్రయత్నించేటటువంటి విధానాన్ని మనం ఏమని చెప్తున్నామంటే అబ్జర్వ్ స్కోర్ అంటూ ఉంటున్నాం. ఇది బిడ్డ పుట్టిన వెంటనే 5 నిమిషాలకు ఒకసారి మనం దీన్ని చేయాలి. ఈ అబ్జర్వ్ స్కోర్ కనుక మనం చేసినట్లయితే బిడ్డ పుట్టిన వెంటనే 5 నిమిషాల్లోపు చేయాలి. మళ్ళీ తిరిగి 5 నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని మనము చేయొచ్చు అనమాట. అంటే బేబీ యొక్క ఆరోగ్య విధానాన్ని మనం మదింపు కట్టడానికి, బేబీ యొక్క ఆరోగ్యం ఎలా ఉందని మనం తెలియచేయడానికి, బేబీ యొక్క హెల్త్ కండిషన్ బట్టి అకార్డింగ్ టు బేబీస్ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందో మనం ఈ అబ్జర్వ్ స్కోర్ చార్ట్ ద్వారా మనం వారికి తెలియజేయడం. ఎందుకంటే కొన్ని కష్టతర పరిస్థితుల్లో ఒకవేళ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల్లో మనకు ఉపయోగపడేటటువంటి ఇది ఏంటి అంటే కనుక ఈ అబ్జర్వ్ స్కోర్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కనుక మనం తెలుసుకోవాలి అంటే కనుక రిఫ్లెక్సెస్ గురించి మనం తెలుసుకోవాలి, హార్ట్ రేట్ గురించి, రెస్పిరేషన్, మజిల్ స్టోన్ గురించి, రిఫ్లెక్సెస్ గురించి, తర్వాత కలర్ గురించి అనేటువంటి 4 విధానాల మీద ఇది ఆధారపడి ఉంటుంది అనమాట. ఇది కనుక మనం చూసినట్లయితే కనుక కృత్రిమంగా మనం బేబీకి శ్వాస అందించడం అనేది జరుగుతుంది. అది ఇవ్వాలి అంటే కనుక దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, బేబీ యొక్క హెల్త్ ను మనం ఐడెంటిఫై ఏ విధంగా చేస్తామో దాని గురించి మనం తెలుసుకోవాలి అంటే కనుక ముఖ్యంగా మనకు ఉపయోగపడేది ఏంటి అంటే కనుక ఈ అబ్జర్వ్ స్కోర్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అందుకని దీన్ని కనుక మనము చూసుకున్నట్లయితే కనుక ఈ అబ్జర్వ్ స్కోర్ అనేది మనకి ముఖ్యమైనటువంటి విషయం అనమాట. దీంట్లో కనుక మనం చూసినట్లయితే కనుక ఈ అబ్జర్వ్ స్కోర్ అనే దాని గురించి మనము తెలుసుకోవాలన్నా చూసుకోవాలన్నా సరే ఫస్ట్ లక్షణాల గురించి మనం సిమ్టమ్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి రెస్పిరేషన్, హార్ట్ రేట్ గురించి మనము చూస్తూ ఉంటాం. హార్ట్ రేట్ అంటే ఈ యొక్క 0, 1, 2 టోటల్ అంటే 1, 2, 3లో మనము దీని యొక్క రేట్ అనే దాన్ని మనము ఇస్తూ ఉంటాం. అంటే టోటల్ గ్రేడ్ పాయింట్స్ మనము ఇవ్వడం
జరిగింది. టోటల్ మనకి ఎన్ని పాయింట్స్ రావాలి అంటే 10 పాయింట్స్ రావాలన్నమాట అండి. ఈ 10 పాయింట్స్ కనుక లేనకోకుండా 0 to 5 అంటే 0 to 5 లోపు కనుక ఉన్నట్లయితే కనుక బేబీ యొక్క కండిషన్ అది మనం చెప్పలేమన్నమాట. అది సివియర్ కండిషన్ అని మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 0 to 5 to 10 ఇన్ బిట్వీన్. 10 కనుక ఖచ్చితంగా ఉన్నట్లయితే కనుక అది పూర్తి ఆరోగ్యవంతుడని మనం బేబీ యొక్క కండిషన్ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని మనం చూసినట్లయితే కనుక ఈ అప్వర్ స్కోరింగ్ ఆరోగ్యం యొక్క మదింపు కట్టడానికి కృత్రిమ శ్వాసను అందించడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా 0-1 టోటల్ స్కోర్ దీన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీని యొక్క లక్షణాన్ని బట్టి వాడు చేసే విధానాన్ని బట్టి బిడ్డ చేసేటటువంటి ఈ రిఫ్లెక్సెస్ ను బట్టి మనము ఈ ఆరోగ్యాన్ని మదింపు కట్టడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు మనం కట్టాలి అంటే బిడ్డ అవాంతర పరిస్థితుల్లో అంటే అవాంఛనీయ పరిస్థితి జరిగినప్పుడు అనుకోకుండా బిడ్డ శ్వాస తీసుకోవడం కష్టమైనప్పుడు బిడ్డ పరిస్థితి బాగోలేని సందర్భంలో ఈ యొక్క అప్వర్ స్కోర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా దేర్ ఆస్కింగ్ అబౌట్ ఎస్ఏ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ అప్వర్ స్కోర్ చార్ట్ అనేది తెలుసు. ఈ రోజు చెప్పే లెసన్స్ లో టాయిలెట్ ట్రైనింగ్ కూడా 2 మార్క్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. అందుకనే హార్ట్ రేట్ మనకు తెలుసు. హార్ట్ రేట్ బిడ్డ పుట్టిన వెంటనే ఎంత ఉండొచ్చు అంటే కనుక 120 to 140 ఉండొచ్చు అనమాట. బీట్స్ పర్ మినిట్స్, నిమిషానికి. మంద కాదండి, బేబీస్ బీట్స్ పర్ మినిట్. హార్ట్ రేట్ 122 అంటే నార్మల్ మంద అయితే అడల్ట్స్ అయితే ఎంత ఉంటుంది 72 బీట్స్ పర్ మినిట్. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. అది పెద్దవారిలో అయితే. నేను చెప్పేది ఎవరి గురించి చెప్తున్నానంటే చిన్నపిల్లల గురించి చెప్తున్నాను. ఒకవేళ మీరు 72 సార్లు కదా గుండు కొట్టుకోవడం అని ఆగొద్దు. ఎందుకనంటే చిన్నపిల్లల గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. ఇది 120 to 140 బీట్స్ పర్ మినిట్స్. నిమిషానికి కనుక మనం చూసినట్లయితే కనుక 120 నుంచి 140 వరకు కొట్టుకుంటూ ఉంటాడు. ఇదే 0లో అయితే కనుక శూన్యం. ఇక్కడ అసలు మనకి ఏమీ కూడా కనబడదు. నిమిషానికి అసలు హార్ట్ రేట్ అనేది చాలా హీన దశ అనమాట. హీనంగా మనకి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక మనం వాడు ఏడుపులు కనుక మనం గమనించినట్లయితే కనుక మెల్లని స్వరంతో వాడు ఏడవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనుక 2లో మనం చూసినట్లయితే కనుక పూర్తిగా అంటే 100కి అబోవ్ అనమాట. అంటే 120 to 140 అంటే అబోవ్ 100 టైమ్స్ అనేది మనము హార్ట్ బీట్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దీనికి మనం టోటల్ గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి 2 పాయింట్స్ మనము ఇస్తూ ఉండొచ్చు అనమాట. ప్రతిదానికి హార్ట్ రేట్కి వాడి యొక్క కండిషన్ బట్టి 2 పాయింట్స్ కనుక మనం ఇచ్చినట్లయితే కనుక ఈ 5 సిమ్టమ్స్ లో మనం చూసినట్లయితే కనుక 10 మార్క్స్ అనేవి అక్కడ మనకి రావాలి. ఎప్పుడైతే ఈ 10 మార్క్స్ అనేది మనం చూస్తూ ఉంటామో ఈ అప్వర్ స్కోరింగ్ పట్టికను మనం బిడ్డ 1 నిమిషం లోపల తిరిగి నిమిషానికి 5 నిమిషాలకి మనము చేయొచ్చు అనమాట అండి. అంటే బిడ్డ పుట్టిన నిమిషం నుంచి మొదలుపెట్టి 5 నిమిషాల లోపు ఈ యొక్క అప్వర్ స్కోర్ అనే దాన్ని మనము గమనించవచ్చు అనమాట. అందుకని మనం చూసినట్లయితే కనుక ఈ హార్ట్ రేట్ 120 to 140 బీట్స్ పర్ మినిట్స్ మనకి కనపడుతుంది. తర్వాత రెస్పిరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ శూన్యం కనపడుతుంది. అంటే ఇది ఇంకా వాడి యొక్క సివియర్ కండిషన్ అనమాట. ఇక్కడ సరిగ్గా లేకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ బిగ్గరగా అనేది మనకి కనపడుతుంది. అంటే వాడి రెస్పిరేషన్ చక్కగా తీసుకోవడం అనేది తెలుస్తూ ఉంటుంది. దానికి మనం 2 పాయింట్స్ అనేవి మనము ఇస్తూ ఉంటాం. తర్వాత మజిల్స్ వాడి యొక్క కండర పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వన్లో వచ్చేసి మనం చూసినట్లయితే కనుక వాడి యొక్క పరిస్థితి బిగిసి ఉండటం మనకి కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ కనుక మనము 0 to 5 లో మనం చూసినట్లయితే 0 to 5 అబౌవ్ మనం చూసినట్లయితే వంగి ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడైతే మామూలుగా నార్మల్ గానే మజిల్స్ అనేవి కండర వ్యవస్థ అనేది నార్మల్ గా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. దీనికి కూడా 2 పాయింట్స్ మనము ఇస్తూ ఉంటాం. రిఫ్లెక్సెస్ అంటే చెప్పాను కదండి, ప్రతిచర్య. రిఫ్లెక్సెస్ అంటే ప్రతిచర్యలు. ప్రతిచర్య అంటే స్పందించడం. బిడ్డ మనం ఏదైనా సరే వాడి మీద కనుక మనం ఏదైనా టచ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రతిచర్య అనేది మనము గమనిస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే శూన్యం అనేది మనకి ఇక్కడ
కనబడుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ముడుచుకుని ఉండటం అనేది మనకి కనబడుతుంది. బేబీ టోటల్ బాడీ అంతా కూడా ఇలా ముడుచుకుని ఉన్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ దీంట్లో చూసినట్లయితే కనుక మనము కనుక చూసినట్లయితే రిఫ్లెక్సెస్ లో మనం ఏం చేసినా సరే వాడు దగ్గడం కానీ తుమ్మడం కానీ ముక్కును టచ్ చేసినా లేకపోతే ఏదైనా చేసినప్పుడు వాడు దగ్గడం కానీ తుమ్మడం కానీ లేకపోతే కనుక మనం చేసిన దానికి ప్రతిస్పందించడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. దానికి మనం 2 మార్క్స్ అనేది ఇవ్వచ్చు. కలర్ వచ్చేసి మనం బేబీ పుట్టిన వెంటనే ఎరుపు రంగులో కానీ పింక్ కలర్లో కానీ మనకి కనబడుతూ ఉంటుంది. బేబీ నార్మల్ కలర్ ఏంటంటే పింక్ కలర్ రెడ్ కలర్లో బేబీ అనేది ఉంటూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే నీలి లేదా పాలుపోవడం అంటే శరీరం అంతా నీలి రంగులో ఉంటుంది. ఈ యొక్క పాదములు వచ్చేసి ఎలా ఉంటుంది అంటే కనుక ఈ పాలిపోయి ఉంటాయి. ఎందుకనంటే రక్తం సరిగ్గా లేకపోవడం, శ్వాస సరిగ్గా అందకలేకపోతే కనుక శరీరం అంతా కూడా ఎలా అయిపోతుందంటే నీలి రంగులోకి మారిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఏం చూసుకున్నట్లయితే దేహం అంతా ఏదో కొద్దిగా ఎరుపు రంగులో ఉంటుంది. ఇక్కడ పూర్తిగా ఎరుపు రంగులో మనకు ఉండడం అనేది చూస్తూ ఉంటున్నాం. ఇటు టోటల్ అప్పర్ స్కోర్ 10లో కనుక మనం చూసినట్లయితే కనుక 9, 10, 8, 9, 10 ఉంటే కనుక అది మనకి బేబీ యొక్క కండిషన్ గుడ్ అని మనము చెప్పవచ్చు అనమాట. బిలో 5 లోపు కనుక ఉన్నట్లయితే కనుక ఆ బేబీ యొక్క కండిషన్ మనము చెప్పలేమన్నమాట. అందుకని అప్పర్ స్కోర్ చార్ట్ అనేది మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది మనకి ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అప్పర్ స్కోర్ చార్ట్ అనేది మనకు చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం ఏం చూసుకున్నామంటే ప్లే స్కూల్ ఆటల యొక్క బడిలో వెళ్ళినటువంటి పిల్లలు ఏ విధమైనటువంటి ఆటలు ఆడుకోవాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆడుకోవడం ద్వారా మనము ఏ విధమైనటువంటి ఉపయోగం మనకు కనబడుతుంది అనే దాని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ అప్గర్ స్కోర్ చార్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనం కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది ఆటల్లో ప్రాముఖ్యత ఏంటి అనేది. ఆటలాడడం వల్ల బిడ్డ యొక్క శరీరం ఎలా ఉంటుంది, వాడి యొక్క పెరుగుదల ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎలా ఉంటుంది, వాడు ఆటలాడుకోవడం ద్వారా వారి శరీర ఆకృతి ఏ విధముగా ఉంటుంది, మనకి హెల్త్కి ఎంత మంచిది అనే దాని గురించి మనందరికీ తెలిసిన సర్వసాధారణమైనటువంటి విషయమే అనమాట. అంటే ఆటలాడుకోవడం ద్వారా బిడ్డ యొక్క మనకి ఏమవుతుందండి దాంట్లో ఉండేటువంటి కండర వ్యవస్థ అనేది పటిష్టంగా బలముగా దృఢముగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. వాడు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది, మనకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆటలు ఆడుకోవడం ద్వారా బిడ్డ యొక్క పెరుగుదల బాగుంటుంది, హార్ట్ రేట్ వేగంగా కొట్టుకోవడం లేకపోతే చెంపలు పడడం ద్వారా లోపల ఉండేటువంటి ఆ బాడీలో ఉండే మలినాన్ని కూడా బయటికి తొలగించడం మనకు తెలుసు కదా. శ్వేత గ్రంథుల ద్వారా ఎక్కువ ఆడుకున్నప్పుడు చెంపలు ఎక్కువ పడి ఆ మలినమంతా కూడా శ్వేత గ్రంథుల ద్వారా బయటకు వచ్చేస్తుందని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే కనుక బిడ్డకి ఆటలు ఆడడం కూడా చాలా ప్రాముఖ్యకరమైనటువంటి విషయం అనమాట. ఆటలు ఆడుకోవడం ద్వారా బిడ్డ యొక్క ఆరోగ్యము మెరుగుపడుతూ ఉంటుంది. ఆటలు ఆడడం ద్వారా బిడ్డ యొక్క మనోవికాసం వాడి యొక్క ఆ యొక్క మెదడులో కూడా వాడికి ఎలా ఉంటుంది అని అంటే ఆనందకరంగా వాడికి ఉంటాయి, మంచి మంచి ఆలోచన కలుగుతుంటూ ఆహ్లాదకరంగా ఉంటూ ఉంటాడు, వాడి యొక్క పరిస్థితి కూడా బాగుంటూ ఉంటుంది. అందుకని మనం ఇది కనుక చూసినట్లయితే కనుక బిడ్డ యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే మనం ఇవన్నీ కూడా పెరుగుదల అభివృద్ధి మీద ప్రభావితం అనేవి చూపిస్తూ ఉంటాయి. అందుకని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఈరోజు టాపిక్ ఇది టోటల్ ఫస్ట్ మనము గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మనం చదువుకోవడం కదా. ఫస్ట్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ వచ్చేసి పేపర్ 2లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టోటల్ లెసన్స్ వచ్చేసి మనం ఏం చదువుకున్నాము అంటే కనుక బేబీ యొక్క ఆరోగ్యము అభివృద్ధి అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఏంటి, ఏమేమి అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయి, వాడి యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకున్నాం. ఈ మనతో మనం చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే కనుక నెక్స్ట్ మనం వచ్చేసి బడికి వెళ్ళేటువంటి పిల్లల యొక్క పెరుగుదల అభివృద్ధి ఎలా ఉంటుంది, ప్రీ స్కూల్ చిల్డ్రన్స్ యొక్క పెరుగుదల అభివృద్ధి ఎలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నది ఏంటి అంటే కనుక రిఫ్లెక్సెస్
రిఫ్లెక్సెస్ గురించి నేర్చుకున్న, టాయిలెట్ ట్రైనింగ్ గురించి, ప్లేయింగ్ స్కూల్ ఆటలు బడికి వెళ్ళేటటువంటి పిల్లలు స్కూల్లో ఏ విధమైనటువంటి ఆటలు ఆడుతూ ఉంటారు. అలాగే అభివృద్ధి చెందేటటువంటి పిల్లలకి మైల్ స్టోన్ గురించి నేర్చుకున్నాం. అభివృద్ధి చెందేటటువంటి పిల్లలకి పడిపోవడం ద్వారా కానీ, చిన్న చిన్న ఇంజురీస్ వల్ల కానీ వాడికి కలిగేటటువంటి ప్రమాదాలను మనం ఏ విధంగా అరికట్టాలో చెప్పుకున్నాము. వీటితో పాటు ఇంకా మనం చూసినట్లయితే కనుక ఇది మనకు ఫస్ట్ యూనిట్ ఫస్ట్ లెసన్స్కి వచ్చేసి పెరుగుదల అభివృద్ధి అనగానేమి, పెరుగుదల అభివృద్ధి మీద ప్రభావితం చేసేటటువంటి అంశాల గురించి ఎస్ఏ క్వశ్చన్కి ఈ యొక్క లెసన్స్లో చాలా మనకి ఇంపార్టెంట్. ఈ అబ్బార్ స్కోర్ చార్ట్ అవుతుంది. ఈ యొక్క తర్వాత వచ్చేసి టాయిలెట్ ట్రైనింగ్ 2 మార్క్స్ కూడా అడగడం జరుగుతుంది. ఈ యొక్క లెసన్స్లో మనకి ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అంటే కనుక టోటల్ మనం 9 మార్క్స్ వరకు మనము ఈ టాపిక్స్ నుంచి మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే మనం కనుక చూసినట్లయితే కనుక ఫస్ట్ మనము పెరుగుదల మరి ఎలా ఉంటుంది, అభివృద్ధి ఎలా ఉంటుంది, ఆరోగ్యం మీద ఏమేమి అంశాలు ప్రభావితం చూపిస్తున్నా అలా ప్రభావితం చూసుకోవాల్సినప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం మదింపు కట్టినప్పుడు మైల్ స్టోన్ అనేది మనకి ఉపయోగపడింది. ఈ మైల్ స్టోన్ అనేది దాని గురించి మనం చూసినట్లయితే కనుక ఆరోగ్యము అభివృద్ధి మీద మైల్ స్టోన్ ఫస్ట్ మనం మైల్ స్టోన్లో 0 to 3 years లోపు పిల్లలు 0 to 1 year లో పిల్లల గురించి చూసుకున్నాం. 1 to 3 months, 3 to 6 months, 6 to 12 months లోపు పిల్లలకి ఎలా ఉంటుందో వాడి యొక్క మైల్ స్టోన్ ఎలా ఉంటుందో చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రీ స్కూల్ చిల్డ్రన్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్, వీటన్ని అడోలెసెంట్స్, ఇవన్నీ కూడా మనం ఈ దశల గురించి నేర్చుకున్నప్పుడు వారికి కావాల్సినటువంటి డైట్ ఏంటి, వారు ఏ విధమైనటువంటి డైట్ తీసుకోవాలి, న్యూట్రిషన్ ఫుడ్ వారికి ఎలా ఇవ్వాలి అనే దాని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క లెసన్స్ లో టాయిలెట్ ట్రైనింగ్ వారు కనుక పక్కలో పోసేటటువంటి అలవాటు ఎక్కువ కంటే బెడ్ తడిపేటటువంటి అలవాటు ఉండేటటువంటి పిల్లలు కనుక మనం చూసినట్లయితే కనుక ఆ అలవాటును మనం ఏ విధముగా మాన్పించాలి అనే దాని గురించి మనము తెలుసుకున్నాం. మాన్పించాలి అంటే వాడికి తడిపిన ప్రతిసారి కూడా నాప్కిన్ మార్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాడికి మనం తెలియచేయాలి. వాడు మనకు చెప్పిన వెంటనే వాడిని తీసుకుని బయటికి తీసుకెళ్లి వాష్రూమ్స్ తీసుకెళ్లేటువంటి అలవాటును వాడికి నేర్పించాలి. తడి బట్టలు తీసుకెళ్ళి వెంటనే పొడి బట్టలు వేసుకోవడం నేర్పించాలి. తర్వాత మలమూత్ర విసర్జన తర్వాత ఆఫ్టర్ అండ్ బిఫోర్ హ్యాండ్ వాషింగ్ అనేది మనం వాడికి తెలియచేయాలి. ఇవన్నీ కూడా టాయిలెట్ ట్రైనింగ్ మనం తెలియచేసినట్లయితే కనుక వాడు మంచి అలవాటును కలిగి ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్సెస్ గురించి మనం చూసుకున్నాం. రిఫ్లెక్సెస్ వచ్చేసి మనము ఏమేమి రిఫ్లెక్స్ చూసుకున్నామంటే కనుక మోరల్ రిఫ్లెక్సెస్, రూటింగ్ రిఫ్లెక్సెస్, గ్రాస్పింగ్ రిఫ్లెక్సెస్, అలాగే సక్కింగ్ రిఫ్లెక్సెస్ గురించి కూడా మనము తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా దేనికి మనకు ఉపయోగపడుతున్నాయి అంటే కనుక బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద వాడి యొక్క పెరుగుదల అభివృద్ధికి ఇవన్నీ కూడా మనకి దోహదపడుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అప్కర్ స్కోరింగ్ వచ్చేసి మనకి హార్ట్ రేట్ గురించి చూసుకున్న, రెస్పిరేషన్, మజిల్ టోన్, రిఫ్లెక్సెస్, కలర్ గురించి ఇవి 4 కనుక ఖచ్చితంగా కరెక్ట్ గా ఉన్నట్లయితే కనుక మనం టోటల్ స్కోరింగ్ అనేది 10 ఇస్తాము. ప్రతిదానికి 2% మనం ఇస్తే టోటల్ 10% మనకు రావాలి. ఈ అప్కర్ స్కోరింగ్ అనేది మనం ఎప్పుడు ఇస్తామంటే ఆరోగ్యాన్ని మదింపు కట్టడం ద్వారా ఈ యొక్క విధానం మనకు ఉపయోగపడుతుంది. ఈ ఆరోగ్యాన్ని మదింపు కట్టడం అంటే దేనికి ఇస్తామంటే కృత్రిమ శ్వాస అందించడానికి ఇది అవసరపడుతుంది అనమాట. ఈ అప్కర్ స్కోర్ చార్ట్ ద్వారా కృత్రిమ శ్వాస ఇవ్వచ్చా, ఈ బేబీ కండిషన్ ఎలా ఉందని తెలియచేయడానికి మనకి ఈ యొక్క అప్కర్ స్కోరింగ్ విధానం చాలా ముఖ్యమైనటువంటి విధానం. తర్వాత బడికి వెళ్ళేటటువంటి పిల్లలు ఆడుకునేటటువంటి ఉపయోగాలు ఏంటి అంటే ఆడుకునే ద్వారా వాడి యొక్క అభివృద్ధి అనేది పెరుగుతుంది. వ్యాయామం చేయడానికి అది ఉపయోగపడుతుంది. శరీరంలో ఉండేటువంటి ఆల్ పార్ట్స్ అన్ని కూడా లైక్ ఎక్సర్సైజ్ లాగా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే మనోవికాసం, మానసిక బుద్ధి మెరుగుపడటానికి కూడా ఉపయోగపడుతుంది. మనం కనుక ఎక్కువగా ఆడుకున్నప్పుడు మన యొక్క గుండె వేగం కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి మలిన పదార్థాలని చెమట రూపంలో బయటికి విసర్జింపబడటానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనం ఏం నేర్చుకోవాలి, ఏం చూసుకోవాలి అంటే కనుక వాడికి పెరుగుదల అభివృద్ధి మీద ఏమి కూడా ప్రభావితం లేకుండా ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి, ఆరోగ్యం అభివృద్ధిగా ఉండటానికి మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా ఫస్ట్ లెసన్స్ లో మనం చూసుకుంటూ ఉంటాం. మనం ఇవన్నీ నేర్చుకోవాలి. వాడి యొక్క పెరుగుదల అభివృద్ధి సక్రమంగా ఉండాలి అంటే కనుక ఎన్ని అంశాల గురించి మనము తెలుసుకుని ఉండాలి.